మన దేశంలో వింత ఆలయాలకు లెక్కలేదు. అలాగే అతి ప్రాచీన ఆలయాలకు మన దేశమే చిరునామా. అలాంటి 5 మిస్టీరియస్ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడు అంటేనే అభిషేక ప్రియుడు. అలాంటి శివుడికి సముద్రమే రోజు అభిషేకిస్తే గంటల పాటు ఆ శివుడిని తనలో దాచేసుకుంటే ఇలాంటి 2 మిస్టీరియస్ ఆలయాలు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ 2 ఆలయాలకు ఒకే రకమైన పోలికలు ఉండడం. స్తంభేశ్వర ఆలయం గుజరాత్లోని వడోదర దగ్గరలోని కవి కంబోయి ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం అంతుచిక్కని రహస్యాలతో ఉంటుంది. ఈ శివలింగం అతి ప్రాచీనమైనదని స్థానికులు చెప్తారు. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఈ ఆలయం వెనుక గ్రేట్ మిస్టరీ ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి శివాలయం రోజులో చాలా భాగం సముద్రంలో ఉంటుంది. చూస్తుండగానే అలల తాకిడికి ఆలయం మునిగిపోతుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆలయం కనిపిస్తుంది. భక్తుల దర్శనానికి సముద్రుడు దారి ఇస్తాడు. ఈ విచిత్రాన్ని చూసేందుకు రోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తారు. సముద్రం వెనక్కి వెళ్ళి శివయ్య దర్శనం కాగానే అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు. పురాణాల్లో కూడా ఈ ఆలయం గురించి కథ ఉంది. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. తారకాసురుడు మహాశివభక్తుడు. శివభక్తుణ్ణి తన చేతులతో చంపినందుకు పరిహారంగా కార్తికేయుడు విష్ణువు సూచనతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణగాథ. అలా కార్తికేయుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగమే స్తంభేశ్వరుడిగా ఖ్యాతి చెందింది. ఈ ఆలయం గుజరాత్లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవి కంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్ర తీరంలో ఈ ఆలయం మునుగుతూ అలలు తగ్గగానే మళ్ళీ దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి వింత ఆలయం మరోటుంది. ఆ ఆలయమే నిష్కలంక్ మహాదేవ్ మందిర్. గుజరాత్లో భావనగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం అరేబియా మహాసముద్ర తీరంలో ఉంటుంది. ఈ సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో, అది సముద్ర గర్భంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో శివయ్యను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించడం కుదరదు. ప్రతిరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ తీరంలో విపరీతంగా అలలు వస్తాయి. అలా వచ్చిన అలలు ఆలయాన్ని ముంచేస్తాయి. దూరం నుంచి చూస్తే సముద్రంలో లోపల ఆలయం ఉందని కూడా తెలియదు. అంతలా ఆలయం మునిగిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నెమ్మదిగా అలలు వెనక్కు వెళ్తాయి. ఆలయానికి సముద్రుడు దారి ఇస్తాడు. అలా రాత్రి 7 గంటల వరకు శివయ్య ఆలయం దర్శనమిస్తుంది. ఆ సమయంలో భక్తులు నిష్కలంక్ మహాదేవుని దర్శనానికి సముద్ర మార్గంలో నడిచి వెళ్తారు. ఇలా ప్రతిరోజు సముద్రుడు ఆలయాన్ని తన ఒడిలో దాచుకోవడం, మళ్ళీ ఓ 6 గంటల పాటు ఆలయాన్ని భక్తులకు వదిలేయడం ఓ అద్భుతం. ఈ అద్భుతాన్ని చూసేందుకు చాలామంది యాత్రికులు వస్తుంటారు. నిష్కలంక్ ఆలయంలో 5 శివలింగాలు ఉంటాయి. సముద్రంలో ఆలయం ఎక్కడ ఉందో చెప్పేందుకు ఒక స్తూపం కనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో కౌరవులను సంహరించి పాండవులు విజయం సాధించారు. అయితే ఆ పాప భయం వారిని వెంటాడుతుంది. ఆ పాపం నుంచి విముక్తి కోసం కృష్ణుడి సలహాతో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెప్తోంది. అంటే 5000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. పాండవుల కళంకాన్ని తొలగించిన దేవుడు కాబట్టి ఈ శివుడికి నిష్కలంక్ మహాదేవ్గా పేరు వచ్చింది. ఇక 3వ మిస్టీరియస్ ఆలయం అచలేశ్వరం. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చంబల్లో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. సుమారు 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయంగా చెప్తారు. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కాషాయం, సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది. ఈ శివలింగం రంగులు మారడం, కదలడం వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక 4వ మిస్టీరియస్ శివాలయం లక్ష్మణేశ్వర్. రామాయణంలో రాముడు ఖర దూషణలను సంహరించాడు. రాక్షస సంహారానికి గుర్తుగా లక్ష్మణుడు నిర్మించిన ఆలయంగా లక్ష్మణేశ్వర్ మందిర్ని చెప్తారు. ఈ ఆలయాన్నే లక్షేశ్వర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఛత్తీస్గఢ్ జిల్లాలోని ఖరోద్లో ఈ ఆలయం ఉంది. ఇక్కడ శివలింగానికి 1,00,000 రంధ్రాలు ఉన్నాయట. అందుకు తగ్గట్టే గర్భగుడిలో శివలింగం కూడా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత నీరు పోసినా అంత నీరు శివలింగంలోని రంధ్రాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ నీరంతా పక్కనే ఉన్న కొలంలోకి చేరుతాయని అంటారు. ఆ కొలను కూడా ఎప్పుడూ ఎండిపోలేదు. ఇక 5వ విచిత్రమైన శివాలయం బిజిలీ మహాదేవ్ మందిర్. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిదే శివలింగంపై పిడుగు పడ్డం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఇది మిస్టరీనా, శివలీల, ఎవ్వరికీ అంతు చిక్కలేదు.
ఇలా వందల ఏళ్ల నుంచి ప్రతి 12 ఏళ్లకు ఖచ్చితంగా జరుగుతోంది. అందుకే ఈ ఆలయం పేరు బిజిలీ మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది. ఈ మిస్టరీ వెనుక ఒక కథ ఉంది. ఒకప్పుడు కులు లోయలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఈ లోయలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడి ప్రజలను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారాడు. బియాస్ నదీ నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ఆ రాక్షసుడు ప్రయత్నించాడు. అప్పుడు ప్రజల కష్టాలను చూసిన శివుడు ఆ రాక్షసుడిని త్రిశూలంతో సంహరించాడు. ఆ రాక్షసుడు మరణించాక పెద్ద కొండగా మారిపోయాడు. అలా ఏర్పడిన కొండే ఈ ఆలయం ఉన్న పర్వతం అని స్థానికుల కథ. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాలని ఇంద్రుడిని శివుడు ఆదేశించాడు. కానీ పిడుగు పడితే అక్కడున్న జనం కూడా నాశనం అయిపోతారు. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తాడనేది పురాణాల కథనం. అలా తన శివలింగంపైనే పిడుగు పడేలా శివలీల చూపించాడు ఆ మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది. ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని వింత ఇది. ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఇది సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంది. కొండల మధ్య నడుచుకుంటూ అతి కష్టం మీద చేరుకుంటే తప్ప ఆ బిజిలీ మహాదేవుని దర్శించుకోలేము. ఇవి మన దేశంలో ఉన్న మిస్టీరియస్ శివాలయాల్లో కొన్ని.